ఏం కాలేదు కదా? బాగానే ఉన్నావు కదా రాధిక? నీకేం కాలేదు? నాకేం కాలేదండి. మీరు కూల్గా ఉండండి. ఇదంతా నా వల్లే కదా? నా వల్లే జరిగింది. అవును, నా వల్లే. ఇదంతా నా వల్లే. నా వల్లే జరిగింది. రాధిక! రాధిక! I miss you, Radhika. పట్టుకోండి, జాగ్రత్త. ఏమండి? ఏమండి? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? రాధిక! మీకు ఏమైనా జరిగి ఉంటే నాలాంటి దురదృష్టవంతరాలు ఇంకెవరు ఉండేదే కాదు. నా వల్ల ఇదంతా నా వల్ల జరిగింది. సారీ అండి. ఐమ్ సో సారీ. నా వల్లే జరిగింది. రాధిక, ఏంట మాటలు? నువ్వు దురదృష్టవంతురాలివి కాదు, అదృష్టవంతురాలివి. ఇక్కడ చూసావుగా, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. చూడు చూడు, ఈ ప్రకృతే కాదు, ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. దానికి సాక్ష్యం ఇదే.
మీ చేత్తో మీరే పెట్టండి. ఒక నిమిషం. ఏమైంది రాధిక? నేను కిందకెళ్ళి ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి వస్తాను. ఇప్పుడెందుకు రాధిక? మనం రీచ్ అయ్యాక చేశాను, మళ్ళీ అస్సలు చేయలేదు. వెంటనే ఫోన్ చేసి వచ్చేస్తానండి. ఫోన్ చేయకపోయినా అమ్మ ఏమీ అనుకోదు రాధిక. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, జస్ట్ 2 minutes. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకే? సరే వెళ్ళరా. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాల్ చేసుకోవాలి. ష్యూర్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. ఫోన్ కలవడం లేదేంటి? సిగ్నల్స్ లేవేమో. థ్యాంక్ యూ. అమ్మా సీతమ్మ, నేనమ్మా. హిట్రా. స్వామి, నా పేరు సీతమ్మ కాదు. పేరుదే ఉందమ్మా. నీకో విషయం చెప్పాలని పిలిచాను. ఏంటి స్వామి అది? పెళ్ళై ఇన్ని రోజులైనా నువ్వు నీ భర్త ఇప్పటిదాకా కలవలేదు, అవునా? నిన్న రాత్రి అద్భుతమైన ముహూర్తం. ఆ ముహూర్తంలో మీరు కలిసుంటే మీ జీవితం, మీ సంసారం దేదీప్యమానంగా వెలిగిపోయేది. కానీ కలవలేదే. ఇవన్నీ మీకెలా తెలుసు స్వామి? జ్ఞాన నేత్రంతో మాకన్నీ తెలుస్తాయి తల్లి. నిన్న కలవలేదు స్వామి. ఈ రోజు మంచిదే. ఈ రోజు కలవద్దు. ఎందుకు స్వామి? 3 రోజుల ముహూర్తం బాగుందని మీరొచ్చారు. కానీ ఈరోజు శుభం చేసే గ్రహాలన్నీ కూడా కాలగమనంలోని మార్పుల వల్ల 4 ఘడియలు వక్రదృష్టితో చూస్తున్నాయి. అలాంటి సమయంలో మీరు కలిస్తే సీతమ్మ వారు పడిన కష్టాలు మీరు పడక తప్పదు. కడదాకా దుఃఖంతో నువ్వు జీవితాన్ని గడపక తప్పదు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అవునమ్మా, గ్రహబలానికి ఎదురెళ్ళడం మంచిది కాదు. ఈ ఒక్క రాత్రి మీరు ఓర్పు వహిస్తే అంతా సుఖమే. నా మాట విను తల్లి. ఏమిటమ్మా, నీ భర్త బాధపడతాడని ఆలోచిస్తున్నావా? ఏదో విధంగా నచ్చ చెప్పు తల్లి.
ఒకే ఒక్క రాత్రి నువ్వు ఆపగలిగితే భవిష్యత్తు బంగారం. నీ బతుకులు వెలుగులు నింపుకుంటావో చీకట్లు తెచ్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. శుభం భూయాత్. రాధిక, ఇంత ఆలస్యమైందండి. అమ్మతో మాట్లాడావా? లేదండి, ఫోన్ కలవలేదు. పర్లేదులే, రేపు మాట్లాడుకోవచ్చు. రాధిక, ఏదైనా ప్రాబ్లమా? చచ్చా, అలాంటిదేం లేదండి. మరి ఎందుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు? ఈరోజు మనం కలవద్దండి. ఎందుకు రాధిక, నీకు ఇష్టం లేదా? అలా కాదండి, నేను కిందికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ కలిశారు. అయితే అది కాదండి, మన గురించి, మన జీవితం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. చూడు రాధిక, అలాంటివి నమ్మి మన సంతోషాన్ని ఎందుకు దూరం చేస్తావు? అమ్మ పంతులు గారిని అడిగి మరీ చెప్పింది ఈ 3 రోజులు చాలా మంచివని. ఇలాంటి స్వామీజీలు వాళ్ళ అవసరం కోసం, డబ్బు కోసం మన బలహీనతల్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. లేదండి, ఆ స్వామీజీ తన స్వార్థం కోసం చెప్పినట్టుగా అనిపించలేదు. మన మంచి కోసమే చెప్పారు. సరే, అసలేం చెప్పారు ఆయన? గ్రహాలు సరిగా లేకపోవడం వల్ల మనం ఇద్దరం ఈరోజు కలిస్తే జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పారు. ఏంటి స్టూపిడిటీస్ రాధిక, అవన్నీ నమ్ముతున్నావా నువ్వు? మనకున్న 3 రోజుల్లో రాత్రి అనవసరంగా వేస్ట్ అయింది. ఏదేదో మూఢనమ్మకాలు పెట్టుకుని ఈ రోజు కూడా వృధా చేస్తావా? మూఢనమ్మకం కాదండి, ఇవాళ మిస్ అయినా రేపు మనకుంది. స్వామీజీ మాటలు తేలిగ్గా కొట్టేసి రేపేవైనా సమస్యలు ఎదురైతే చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్కరోజు ఓర్పుగా ఉంటే చాలా మంచిది కదండి. ఓకే, నువ్వు ఆ స్వామీజీ మాటల మీద గురి పెట్టుకుంటే నేనేం చేస్తాను? నీ ఇష్టం, అలాగే కానీ నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి వస్తాను. సారీ కైలాష్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అది మన సంతోషం కోసమే కాబట్టి తప్పలేదు. నడవడం ఇంకా నా వల్ల కాదు. నడిచి నడిచి కాళ్ళని కట్టెలా తయారయ్యా శ్రీవారు. అసలు ఇదంతా జరిగింది నీ వల్లే. వెంటపడి నన్ను ఇంత దూరం తీసుకురాకపోతే ఈ గొడవే జరిగేది కాదు. నన్ను అంటారేంటి శ్రీవారు? తీసుకెళ్ళినందుకు కాదు ఇదంతా. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు చూసారా, అందువల్ల. మన వాదన ఎప్పుడూ ఉండేది. ఎలాగోలా వెళ్ళిపోదాం పద. లేదంటే ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం వస్తుందో తెలియట్లేదు నాకు. అమ్మా,
శ్రీవారు. జంతువులేవి రాకుండా మీరే ఏదో ఒకటి చూస్ చేయండి. హ, నువ్వే నా మాట విను, ఇంకా అవేం వింటాయి? అవి రావద్దని చెప్తే ఆగిపోతాయా? భయపెట్టకండి శ్రీవారు. ఈ రాత్రంతా మనం ఇక్కడే ఉండక తప్పదు కదా. ఫిష్. జంతువులతో ఏ ప్రమాదం లేకుండా ఏదో ఒకటి చేయండి శ్రీవారు, ప్లీజ్. అమ్మా కర్మరా బాబు. శ్రీవారు ఎక్కడికి? వస్తా. శ్రీవారు ఏం చేస్తున్నారు? మంట వేస్తున్నాను. శ్రీవారు సారీ.